అందరు నమస్తే. మనం చెన్నూరు హీరో మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో ఒక్కరే అరెస్ట్ అయ్యారు. ఆయనే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ గవర్నమెంట్ విప్ కూడా. నమస్తే బాల్క సుమన్ గారు. ఏంది జైలుకి పోయి వచ్చిర్రు? ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 16 రోజులు. 16th డే రిలీజ్ అయినాం. 16 days. ఏమనిపించింది జైల్లో? ఇక జైలు ఎట్లుండాలి అట్లనే ఉంటుంది. దోమలు కట్టినాయని చెప్పిన బయటకు వచ్చి బాగా ఇంకా మచ్చలు ఉన్నాయి కదా. అనగానే ఉన్నాయి. మందు కొట్టలే? కొడతారు కదా పొగ. ఇక కొంచెం సాడిస్టిక్ ప్లెజర్. దోమలలో వండబెట్టాలి సుమన్ నాకు పండబెట్టారు. నువ్వు వేరే లేకున్నారా? వేరే ఖైదీలు లేరాడా? ఉన్నా కూడా మేము ఉన్నటువంటి బ్యారెక్ లాస్ట్ బ్యారెక్లు ఉంచిరు నన్ను. వైపు కొంచెం దోమలు ఎక్కువ. సో కావాలని చెప్పి మనకు వెళ్ళింది ఏముంది. ఒకటి ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన నడుస్తున్నది. ఒక కేటీఆర్ వీడియోని లింక్ చేసి ఒక సెటరిక్ నడుతుంది తెలుసా? దోమలు కుట్టినాయి మొత్తం అంటే జైల్లో దోమలు కుట్టకపోతే ఏం కుట్టారా బాయ్ అని చూసింది అది మేము చూడలే. ఎట్లున్నాయి పరిస్థితులు జైల్లో? అంటే ఇక వాస్తవానికి వాళ్ళు కక్షపూరితంగా కావాలని చెప్పి నన్ను జైల్లో పెట్టారు. 16 రోజుల పాటు వివిధ కేసులన్నీ పెట్టి బయటకు రాకుండా చూసి ఇక జైల్లో ఉంచి మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఒకటి. రెండవది సుమన్ను జైల్లోకి పంపించడం ద్వారా కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులలో మేము 14 అయితే గెలిచినాము. దాంట్లోకి వెళ్ళి కొంతమందిని ఏదో ప్రలోభ పెట్టో భయపెట్టో తీసుకొని పోవాలని కుట్ర చేసిర్రు. కానీ అది చెల్లలేదు. ఇప్పుడు ఇక చేతులు కాలినాయి. హైకోర్టు కూడా నిన్న డైరెక్షన్ ఇచ్చింది, 3 వారాల లోపల ఎన్నిక పెట్టాలి, చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక పెట్టాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. సో చూద్దాం, మాట్లాడుతుంది దాని గురించి. అందుకన్నా ముందు మీరు ఉద్యమంలో జైలు పోయినరు. 10 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉన్నది, తర్వాత ఇప్పుడు పోయినరు. ఏం డిఫరెన్స్ కనిపించింది? అంటే మీ ఏజ్ అయితే పెరిగింది, 15 ఏళ్ళు పెరిగింది అప్పటికి ఇప్పటికి. అంటే 2009 నుంచి 2014 మధ్యలో సుమారు 6 నెలలు, ఒకసారి 46 రోజులు, ఒకసారి 35 రోజులు, అట్లా 6 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను. చెంచల్గూడ చెర్లపల్లి జైలు. 226 కేసులు ఉండే ఆనాడు. సమైక్యాంధ్ర ప్రభుత్వము దుర్మార్గంగా ఆనాడు వ్యవహరించి పెట్టినటువంటి కేసులు. సో అప్పుడు రాష్ట్ర సాధన కోసం జైలుకు పోయినాం. ఇప్పుడు ధర్మం కోసం జైలుకు పోయినట్టు అయింది. ఎందుకంటే వాస్తవానికి మీరు చూసుకుంటే ఫిగర్స్ వెరీ క్లియర్. 22 వార్డుల్లో 14 మేము గెలిచినాం, 7 కాంగ్రెస్ గెలిచింది. సో ఆ 7 గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్ అయింది, 14 గెలిచిన మేము ఎట్లాగా? అదే కదా గొడవ. సో బలవంతంగా మా వాళ్ళను బెదిరించో ప్రలోభ పెట్టో లాక్కొని కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తే దాన్ని ప్రతిఘటిస్తూ గట్టి నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని జైలుకు పంపించిండు. సో విధానాల పరంగా, భావజాల వైరుధ్యాల పరంగా అట్లనే మనం మాట్లాడుకునేది తప్ప ఇతర పార్టీల వాళ్ళతో ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు నేను పెట్టుకోలేదు. చాలాసార్లు వివేక్ను కౌలించుకున్న ఫోటోలు అవన్నీ కూడా వచ్చినాయి చాలాసార్లు. మన పార్టీలు ఉండే గతంలో. మీకు ఇంకోటి చెప్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2014లో కాంగ్రెస్ నుండి ఎంపీగా ఆయన పోటీ చేసి నా మీద ఓడిపోయారు. తర్వాత నేను పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసుకున్నాం. 2018లో చెన్నూరు నుండి నా పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేష్ నేత పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన 2019లో తెచ్చుకొని పెద్దపల్లి ఎంపీని చేసుకున్నాం తప్ప ఎన్నడూ కూడా వాళ్ళని వ్యక్తిగతంగా శత్రువులుగా నేను ఎవరిని చూడలే. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఒక మున్సిపాలిటీ, రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినాయి, చాలా చోట్ల కక్ష సాధింపు చర్యలు, దబాయింపులు, దౌర్జన్యాలు, పోలీసులతో లాఠీ చార్జీలు చేయించడాలు, కేసులు పెట్టియడాలు, ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి చాలా కక్షపూరితంగా వ్యవహరించింది. గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఎన్నడూ కూడా మేము అట్లా చేయలేదు. ఒక మాట ఇక్కడ మనం ఆలోచిస్తే, ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుతున్న సిగ్నల్ టీవీ ద్వారా, 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 64 స్థానాలు వీళ్ళకి వచ్చినాయి. సో ప్రజా తీర్పును గౌరవించి ప్రగతి భవన్ను వదిలిపెట్టి కేసీఆర్ గారు వెంటనే ఎర్రవెల్లి తన నివాసానికి వెళ్ళిపోయారు. సో అది రాజకీయాలు ఉండాల్సిన సంస్కారం, హుందాతనం. ఇక్కడ 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలిచినాం. అబ్సల్యూట్ మెజార్టీ మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ప్రజా తీర్పును గౌరవించాలి వివేక్ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ. చెన్నూరు మున్సిపాలిటీ ఉంది, 18 స్థానాలకు గాను కాంగ్రెస్ 11 గెలిచింది, మేము 4 గెలిచినాం. ఒక 5-6 స్థానాలు మేము 5 ఓట్లతో, 20 కోట్లతో, అట్లా తక్కువ ఓట్లతో మేము ఓడిపోయినాం. నేను హుందాగా ఒప్పుకున్నాను. నేను చెన్నూరు ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారు, మేము ఇన్వాల్వ్ కామని చెప్పినాం. మరి అటువంటిప్పుడు కేతన్పల్లిలో కూడా మంత్రి గారు చెప్పాలి కదా హుందాగా. సో ఇక్కడ ప్రజలు ఇచ్చిర్రు తీర్పు. సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. 4 స్థానాలు సిపిఐ గెలిచింది, 10 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. కేవలం కాంగ్రెస్ 7 గెలిచింది కాబట్టి చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళే అవుతారని చెప్పి మేము మాట్లాడినట్టు వారు మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడకుండా ఆయన కొడుకు ఎంపీ ఇద్దరు ఎక్సఫిషియో ఓట్లు ఇక్కడ రిజిస్టర్ చేయించారు. అంటే ఉద్దేశం ఏంది? మీకు బలమే లేదు, 7 సీట్లు గెలిచారు మీరు 22 9 అవుతాయి. అంటే మరి ఏం ఆశించి మీరు అక్కడ ఎక్సఫిషియో ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు? అంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీకు V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది, 2-3 రోతరాతలు రాస్తే, 2-3 స్టోరీలు వేస్తే, బ్లాంక్ చెక్లో 4 పైసలు ఇస్తే కౌన్సిలర్లు వస్తారనే నమ్మకంతో, ధీమాతో, లేకపోతే పోలీసులను పెట్టి బెదిరించి అక్రమ కేసులు పెట్టించి, గుండాగిరి, దౌర్జన్యం చేసి ఎత్తుకొని పోయి
చైర్మన్ పీఠం కైవసం చేసుకుందాం అనుకున్నారా? ఏ ధైర్యంతో ఎక్సాఫిషియో ఓట్లు రాయించుకున్నారు మీరు అక్కడ? కానీ వేరే దగ్గర అలా జరిగింది కదా, కానీ మీ దగ్గర ఇంత ప్రయత్నం చేస్తే వివేక్ సక్సెస్ కాలే కదా. అంటే వేరే చోట్ల మీరు గమనిస్తే 1-2 సీట్ల గ్యాప్ ఉంది మీరు చూస్తే. ఇక్కడ మరి 7 సీట్లు 14 సీట్లు అసలు వాళ్ళ 2 ఎక్సాఫిషియో కలిసిన కూడా 9 వాళ్ళే 14 మాయి, ఇంకా 5 స్థానాలు తక్కువ. ఒక ఇండిపెండెంట్ వాళ్ళు ఏదో తీసుకున్నారు, అప్పటికి కూడా ఇంకా 4 స్థానాలు తక్కువ. అంటే ఇదేం పద్ధతి? కానీ మంచిగా ఉంటాడు కదా వివేక్ వెంకటస్వామి, నేను కూడా చూసిన దగ్గరికి వెళ్ళి. అంటే కొంచెం నీట్ పొలిటీషియన్ లాగానే కనిపిస్తాడు కదా. ఎందుకు ఇంత అరెస్ట్, ఎక్కడ కాలే అరెస్టులు? ఒక ప్రత్యర్థి ఎక్కడ అరెస్ట్ కాలేవు, మీరు ఒకరే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వివేక్ గారు మంత్రి అయినరు, మంత్రి అయిన తర్వాత ఒక మున్సిపాలిటీలో వారికి ఓటమి వచ్చింది. సో దాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మొన్న కూడా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, 102 స్థానాలుగా 49 గ్రామ పంచాయతీలు వాళ్ళు గెలిచారు. సో అది జీర్ణించుకోలే. ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ ఓటమి, ఇది జీర్ణించుకోక ఎట్లనే వేసి మేము గెలుచుకోవాలి, చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం కైవసం చేసుకోవాలని ఆయన జిద్దుకు పోయి ఈ రకంగా చేసిండు. నేను ఇంకోటి కూడా ఏమంటున్నానంటే, ప్రేమ కొద్దీ ప్రజల మెప్పు పొంది ఓట్లతో మీరు గెలుచుంటే అది వేరు. ఆ పరిస్థితి లేనప్పుడు ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దాన్ని ముందుగా స్వీకరించాలి కదా. మీరే అన్నారు వివేక్ గారు అట్లా ఉండరు, మంచిగా ఉంటారు కదా అని. మరి అట్లా మంచిగా ఉండేటోడు అయితే గిట్ల ఎందుకు చేసిండు? 13వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. అంటే మంత్రి అయినాక ఏమైందో నాకు తెలియదు, మంత్రి కాకముందు కొంచెం మంచిగా ఉంటుండే. ఫిబ్రవరి 13 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. 14 నాడు మా కౌన్సిలర్లంతా భద్రాచలం పోయినారు. భద్రాచలం పోతే అక్కడ క్యాంపు మీద సీతారాముల వారి దర్శనం కోసం వీళ్ళు పోతే నందిని హోటల్ మీద అటాక్ చేశారు. 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి అటాక్ చేశారు. నాకు జైల్లో ఉన్నప్పుడు లేదు, అంతకు ముందు నాకు ఆ విషయం తెలిసి నేను భద్రాచలం పోయి వాళ్ళందరినీ తీసుకొని నేను వచ్చి మా ఇంట్లో ఉంచడం జరిగింది. సో 16వ తారీఖు నాడు మేము చైర్మన్ ఎన్నిక కోసం పోతుంటే పోలీసులను పెట్టి ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. 17వ తేదీకి వాయిదేశారు. 17వ తేదీ నాడు కూడా పోలీసులతో మాట్లాడిన తర్వాతనే ఒక కారు నేను కోవలక్ష్మి గారు ముందర, 3 కార్లు వెనకాల కౌన్సిలర్లు తీసుకొని మేము పోతుంటే అక్కడ మమ్మల్ని ఆపారు. కారణం ఏంటంటే ఒక కౌన్సిలర్ని మీరు కిడ్నాప్ చేసిరని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ పట్టుకుని వచ్చారు. ఆ కౌన్సిలర్ గారు 21వ వార్డు కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత, మా దళిత నాయకురాలు, ఆమె గట్టిగా పోలీసు వాళ్ళని తిట్టింది. అసలు మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చిరని. మీ అత్త ఇచ్చిందని. అసలు మా అత్తకు చదివేరాదు, ఈ కంప్లైంట్ ఎట్లా రాసింది ఆమె, అసలు మా అత్తకు సంతకమే పెట్టరాదు, ఈ సంతకం ఎక్కడిది అని చెప్పి గట్టిగా అని నాకు కేసీఆర్ గారు సుమనన్న టికెట్ ఇచ్చారు. పార్టీ గుర్తు మీద నేను గెలిచిన, నేను ఎవరికి అమ్ముడు పోలే, సో మీరు ఇట్లా చేయకుండా ఆమె గట్టిగా అని ఆమె కౌన్సిల్కి పోయింది. సో మేము అక్కడ ఈ సందర్భంలో పోలీసు వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహాన్ని మేము ప్రశ్నించినాం. నేను కోవలక్ష్మి గారు, మా కొంతమంది నాయకులు, కార్యకర్తలు మేము ఉన్న తిప్పి కొడితే అక్కడ 20-25 మంది ఉన్నదే 20-25 మంది మేము. మమ్మల్ని మోనియాలే మా కౌన్సిలర్లను పంపించినాం. తర్వాత అదే వివేక్ గారి కాన్వాయ్ 7-8 కార్లు, 200-300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఇటువైపు నేను కోవలక్ష్మి గారు మేము అడిగినాం, మీరు మమ్మల్ని మోనియారు, వీళ్ళని ఇంతమందిని ఎట్లా పోనిస్తారు కౌన్సిల్కి, ఎట్లా పోనిస్తారు మున్సిపల్ ఆఫీస్కి అని చెప్పి మేము ప్రశ్నిస్తే మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువ్వడం, ఉల్టా మళ్ళీ మా మీద మీరు వివేక్ కాన్వాయ్ మీద వేసినరా లేకపోతే వాళ్ళు మీ మీద వేసినా? ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళు వేసిరు. మీరు వీడియో ఫుటేజ్లు చూస్తే అవన్నీ బయటకు వచ్చిన వీడియోస్ చూసినా. కాంగ్రెస్ వాళ్ళే రాళ్ళు వేసిరు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, ఉల్టా మా మీద కేసులు పెట్టి, మా 25 మంది మీద కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళలోకి పెట్టారు. అందరి మీద కేసులైనా? మీ 25 మంది మీద, కౌన్సిలర్స్ మీద కాదు, 25 మంది మీద మొత్తం మీ కార్యకర్తలు ముఖ్య నాయకులందరి మీద కేసులైనాయి. మేము కొంతమంది 4 బయటకు వెళ్ళినాం. ఒక 12 మందికి యాంటిసిపేటర్ బెయిల్ వచ్చింది. ఇంకొక 5 స్టిల్ ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు. మండే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకొంతమందికి మండే నాడు హైకోర్టులో యాంటిసిపేటర్ బెయిల్ వస్తుంది. సో అది పరిస్థితి. అంటే లాఠీచార్జ్ చేసింది పోలీసు వాళ్ళు, కాన్వాయ్గా మంది మార్బలంతో వచ్చింది వివేక్ గారు, రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు, కేసులు అయింది, జైలుకు అయింది మాత్రం మేము. అంటే ఈ రకమైనటువంటి అధికారం ఉంది కదా అని అధికారం మత్తుల అహంకారంతో ఎట్లనే చేసి సుమన్ను జైలుకు పంపించాలి, ఈ క్యాంపుని డిస్టర్బ్ చేయాలి, కౌన్సిలర్లను డిస్టర్బ్ చేయాలి, సో చైర్మన్ స్థానాన్ని ఎట్లనే కైవసం చేసుకోవాలని ఒక దురుద్దేశం తప్ప, మరి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మనం ఓపిక పడదాం అనేటటువంటి ఆ సంస్కారం వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. కేసీఆర్ గారేమో ఆనాడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, మనం వెళ్ళిపోదామని వారు ప్రతిభావం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చెన్నూరులో మేము ఓడిపోతే నేను ఓటమిని హుందాగా ఒప్పుకున్నాను. కేతన్పల్లిలో ఇంత పట్టుబట్టిండు కేతన్పల్లి మీద. కేతన్పల్లి ఏం జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో? అంటే నేను అంటున్నది అదే, ఓటమిని జీర్ణించుకునేటటువంటి ఆ స్వీకరించేటటువంటి మనస్తత్వం లేకుండా పోయింది. గెలుపునైనా ఓటమినైనా హుందాగా ఒప్పుకోవాలి. రాజకీయాలు గెలుస్తూ ఓడిపోతాం. నేను ఒకసారి ఎంపీ అయినా, ఒకసారి ఎమ్మెల్యే ప్రభుత్వం అయిపోయినా, ఈసారి ఓడిపోయినా, గెలిచినప్పుడు ప్రజలకు పని చేస్తాం, ఓడిపోయినప్పుడు ప్రజల తరపున పని చేస్తాం, అంతే సింపుల్. ఏముంటుంది దాంట్లో? అధికారం ఎవరికైనా శాశ్వతమా? అధికారం కోసమే పుట్టినామా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను దెబ్బలు తిన్నాడు, జైల్లోకి పోయినాడు, కేసుల పాలైనాడు, ఇబ్బందులు పడ్డాడు. నేను ఎంపీ అయితే ఎమ్మెల్యే అయితే కొట్లాడినా, రాష్ట్రం వస్తే చాలని అందరం కొట్లాడినాం. మేము కొట్లాడినా, మీరు జర్నలిస్టులు కొట్లాడినా, లాయర్లు కొట్లాడినా, అన్ని వర్గాల వాళ్ళం రాష్ట్రం వస్తే చాలని కొట్లాడినాం. వచ్చిన రాష్ట్రంలో పదవులు మాకు బోనస్. సో అట్లా చూసినాం తప్ప మొన్న ఓడిపోతే కూడా మనం ఏమనుకున్నాం, ప్రజలు మాకు చాలాసార్లు అవకాశం ఇచ్చారు, ఒకసారి వాళ్ళని చూస్తామనుకున్నారు. సరే, కానీ వాళ్ళ 6 గ్యారంటీలు, 420 హామీలు, రకరకాల డిక్లరేషన్లు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని నేను కూడా 2 సంవత్సరాలు ఏం మాట్లాడలే, పెద్ద కాన్షియన్స్ కూడా నేను పోలే.
అవకాశం వారికి ఇచ్చారు. ఆయన ఏమన్నారు వివేక్ గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పెద్ద ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, తర్వాత కరకట్టలు కట్టిస్తాడు, ముంపు భూములు కనిపిస్తాడు. ఏదో ఒకటి జాబ్ మేళ పెట్టినట్టున్నారు ఎక్కడ బెల్లంపల్లిలో, ఎక్కడ పెట్టిర్రో ఏందో కానీ 45,000 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు ఇచ్చినా ఏదో పేపర్ స్టేట్మెంట్ చూసినాను. ఎక్కడ ఏమి ఇవ్వలే. వీళ్ళ ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళ అన్నకి ఎమ్మెల్యే ఉద్యోగం బెల్లంపల్లి, వీళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం పెద్దపల్లి, ఈయనకు మంత్రి ఉద్యోగం తప్ప కాన్స్టిట్యున్సీలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలే. ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టలే, అక్కడ రాయబరేలీలో పెట్టిండు ఉత్తరప్రదేశ్లో మంత్రి పదవి కోసం. సో ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలైనవి, ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసిండు. చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టకుండా ఇటువంటి అనవసరమైనటువంటి కిరికిరిలు పెట్టుకుని ఇవాళ ప్రజల దృష్టిలో ఆయననే పల్సన అవుతున్నాడు. ఇప్పుడు మాకేముంది, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాం, మాట్లాడతాం, కొట్లాడతాం, గొంతెత్తుతాం, నిరసన తెలుపుతాం. అంతకుమించి మేము ఏం చేస్తాం, ప్రజల తరపున ప్రశ్నిస్తాం. ఆయన ఆ ప్రశ్నల్ని స్వీకరించే దమ్ము, ధైర్యం, ఓటమిని ఒప్పుకునేటటువంటి హుందాతనం ఉండాలి. అది లేకుండా ఇక అధికారం ఉంది కదా, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి దగ్గర నెల అవుతుంది, 13వ తారీఖు వస్తే నెల అవుతుంది. ఇప్పటి వరకు మీ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ అది ఏం లేవు. ఇప్పటికీ మీరు ఇంకా క్యాంప్ నడుపుతున్నారా? అందరినీ జాగ్రత్తగా పెట్టినారా? మా వాళ్ళందరూ మంచిగా ఉన్నారు అంటే అట్లేం లేదు, క్యాంప్ అని ఏం లేదు. మా వాళ్ళంతా ఒక్క దగ్గర ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత ఇంతమంది మన కోసం దెబ్బలు తిని జైళ్ళకి పోయి ఇన్ని ఇబ్బందులు అయిన తర్వాత కూడా మనం డెఫినెట్గా గెలుచుకోవాలని చెప్పి ఇంకా గట్టిగా అయ్యారు వాళ్ళు. మమ్మల్ని గట్టి చేసి ఇంకా మమ్మల్ని బాగా సంఘటితంగా శక్తివంతులుగా వారు తయారు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఏమవుతుంది, బలహీనుని నువ్వు ఎంత బంధించి ఎంత కొడితే అంత తిరగబడతాడు, అంత శక్తివంతుడు అవుతాడు, బలవంతునిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నాం మేము, నువ్వు మమ్మల్ని బలవంతులను చేస్తున్నావు. వాస్తవానికి నువ్వు బలవంతునివి, అధికారంలో ఉన్నవి నువ్వు బలవంతునివి. నువ్వు మమ్మల్ని జైళ్ళకు పంపించి కేసులు పెట్టించి తర్వాత మమ్మల్ని ఇబ్బందులు ఏమంటారు కేతనపల్లి ప్రజలు, మీ చెన్నూరు ప్రజలు? మీరు చూస్తారు కదా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో, అంతే మీరు చూడు వచ్చే ఎన్నికలలో ప్రజలు ఇట్లా అందరూ అంటున్నారు. ఆల్రెడీ సుమన్ ఎత్తిన పాల్గొచ్చిన వివేక్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా శివారెడ్డి గారు, చెన్నూరులో ఓటమిని నేను హుందాగా ఒప్పుకున్నప్పుడు అక్కడ మున్సిపాలిటీని, కేతనపల్లి ఇక్కడ ఒప్పుకోవాలి కదా. ఏముంది దీంట్లో ఒక మున్సిపాలిటీ, రాష్ట్రంలో ఇన్ని మున్సిపల్ ఎన్నికలు జరిగింది, ఇన్ని మున్సిపల్ తొర్రూరులో ఒక లొల్లి, జనగామలో ఒక లొల్లి, ఇబ్రాహీంపట్నంలో ఒక లొల్లి, ఖానాపూర్లో ఒక లొల్లి, కేతనపల్లి ఏం సాధిస్తారు మీరు? చాలా చోట్ల మా కార్యకర్తల మీద దాడులు, నాయకుల మీద దాడులు, మా అభ్యర్థుల బైండ్ ఓవర్లు, మా నాయకులు కార్యకర్తలకు బెదిరింపులు, పోలీసు వాళ్ళతో మా వాళ్ళని కొట్టేయడాలు, అడ్డగోలుగా పైసలు వంచడం, మందు వంచడం. ఏం సాధిద్దామని, ఏం చేసిండ్రని? మీకు దమ్ముంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓట్లు అడగాలి, 420 హామీలు అమలు చేసి ఓట్లు అడగాలి, మీరు చేసిన పనులు చెప్పుకుని ఓట్లు అడగాలి. మీకు ఒకటి గుర్తు చేస్తున్నాం, మేము గవర్నమెంట్లో ఉన్నాం 10 ఏళ్ళు, 96-97% గ్రామ పంచాయతీలు మేమే గెలుస్తుంటాం కదా, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మేమే గెలుస్తుంటాం కదా. మేము ఇట్లా చేసినాం దౌర్జన్యం, కేతనపల్లి లాంటి సంఘటన మీరు చూపిస్తారా 10 ఏళ్లలో? ఇట్లా ఎక్కడన్నా చేసినామా? జిహెచ్ఎంసీ 2 సార్లు గెలిచినాం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకసారి అయితే 99 ఓట్లతో గెలిచినాం, భారీ మ్యాట్ ఫస్ట్ టైం. 99 స్థానాలు 150లో 99 బంపర్ మ్యాట్, ఎప్పుడు ఎవరికి రానటువంటి మ్యాట్తో గెలిచినాం. సో అది ఎట్లా సాధ్యమైంది? హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, మంచినీళ్ళ సప్లై కానీ, పవర్ సప్లై కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇట్లా మంచి మంచి పనులు చేసి బస్తీ దవాఖానలు అని, స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, తర్వాత మార్కెట్లని మంచి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఓట్లేసారు. దాన్ని మేము కంటిన్యూ చేసినాం. మీరు కూడా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి మినిస్టర్ అయ్యింది కదా, ఫస్ట్ టైం చెన్నూరులో ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యిండు. ఎట్లా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుంది అక్కడ? ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయాలి. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంలో గతంలో నేను తెచ్చిన SDF నిధులు 25 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చినాయి. వాటిని మాడిఫై చేసి సీసీ రోడ్లు అవి మొత్తం పెట్టి, ఎన్నడూ చూడని కంకర కుప్పలు మొన్న చూపించింది మా మున్సిపల్ ఎన్నికల సందర్భాల్లో. ఎన్నడూ చూడని ఉసుకే కుప్పలు, కంకర కుప్పలు, సిమెంట్ బ్యాగులు, ఏదో పని నడుస్తున్నట్టు హడావిడి చేసిండు తప్ప 2 ఏళ్లలో ఎన్నడూ ఏం చేయలే. కొబ్బరికాయలు కొట్టలే, ఒక పని చేయలే, ఒక జీవో చూపెట్టమని. నేనున్నప్పుడు 100 పడకల ఆసుపత్రి తెచ్చిన, 50 పడకల ఆసుపత్రి కట్టిన, బస్ డిపో తెచ్చిన, రెవెన్యూ డివిజన్ చేసిన చెన్నూరులో 1600 కోట్లతో చెన్నూరు తెచ్చినాం. సరే ఒక గాల్పు వచ్చింది, మాకు చాలాసార్లు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, ఒకసారి వాళ్ళని చూద్దాం అనుకున్నారు, చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో. సో నేనేమంటున్నా అంటే, నేను పామాయిల్ ఫ్యాక్టరీ తెచ్చిన 500 కోట్లతో మందమరి టౌన్ డెవలప్మెంట్కి 250 కోట్లు తెచ్చినాం, కేతనపల్లికి 200 కోట్ల పైచలు నిధులు తెచ్చినాం. జీవో 76 తీసుకొచ్చి ఇదే కేతనపల్లి మున్సిపాలిటీలో 3600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. సింగరేణి కార్మికులకు ఎన్నో బెనిఫిట్స్ చేసినాం, రైతాంగం కోసం చాలా పని చేసినాం. తర్వాత 32 బ్రిడ్జిలు కట్టిన, నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు. నేను ప్రగతి ప్రస్థానం అని ఒక బుక్కే రిలీజ్ చేసిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు. మీరేమన్నా ఉంటే అటువంటివి చేయాలి కదా, మీరు అటువంటివి చేయకుండా. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భాల్లో కూడా నేను కన్నీరు పెడుతున్న కేతనపల్లి, కన్నీరు పెడుతున్న చెన్నూరు అని 2 పాంప్లెట్లు కూడా తీసిన మా హయాంలో. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు మా హయాంలో మేము చేసిన పనుల్ని వివరాలతో సహా, ఫోటోగ్రాఫ్స్తో సహా ముద్రించి, మేము తెచ్చిన నిధుల్ని, అంకెల్ని చూపిస్తూ మీరు ఏం చేయలేరని చెప్పి 2 పాంప్లెట్లు తీసి ఇంటింటికి మంచిన మీ 2 మున్సిపాలిటీల్లో. కానీ సిపిఐ గురించి అడగాలి క్వశ్చన్ ఒకటి. అసలు కొత్తగూడెంలో మేము మద్దతు ఇస్తామంటే కూడా వాళ్ళు కాంగ్రెస్తోనే పోయినరు, కానీ మీ కేతనపల్లిలో మాత్రం ఎట్లా వర్కౌట్ అయింది సిపిఐతో? కొత్తగూడెంలో వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. కేతనపల్లిలో మేము మున్సిపల్ తర్వాత మళ్ళీ ఇద్దరు క్లబ్ అయ్యారు కదా. కేతనపల్లిలో మేము ముందే కలిసి
22 స్థానాల్లో 15 మేము బీఆర్ఎస్ 7 సిపిఐ కలిసి పోటీ చేసినాం. సో కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా మేము చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్ అనుకున్నాం. 4 కోఆప్షన్ మెంబర్లలో 3 మేము 1 వాళ్ళు అనుకున్నాం. ముందే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని మేము ప్రణాళికబద్ధంగా పోయినాం. ఓకే. సో 22లో 14 స్థానాలు గెలిచాం. భవిష్యత్తు పొత్తులకి ఏమన్నా ఇది ఒక తొలిమెట్ అనుకోవచ్చా? భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులు వాళ్ళు డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, పోరాటాలు చేసేవాళ్ళు. మేము ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కలిసి పనిచేయడంలో తప్పేముంది? భవిష్యత్తులో మంచిదే కదా ప్రజలకు, రాష్ట్రానికి. జైలు నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ని కలిసిండ్రు, హరీష్ రావుని కలిసిండ్రు, కేసీఆర్ కూడా కలిసిండ్రు. అన్ని ఫొటోస్ చూసిన నేను సోషల్ మీడియాలో. ఏమన్నారు వాళ్ళు? పార్టీ మొత్తం నాకు అండగా ఉన్నది. నేను జైల్లో ఉంటే హరీష్ రావు గారు వచ్చిర్రు, కేటీఆర్ గారు వచ్చిర్రు, చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు చాలామంది వచ్చిర్రు. తర్వాత కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మా అడ్వకేట్స్ లీగల్ టీంతో మాట్లాడుకుంటూ బెయిల్ పరిస్థితి ఏంది అని చెప్పి ఫాలో అప్ చేశారు. పార్టీ మొత్తం నాకు వెన్నంటుంది కదా. కేసీఆర్ ఏమన్నారు? కేసీఆర్ గారు సరే ఇక వాళ్ళ టైం వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, చూద్దాం, నువ్వు పడకు, గట్టిగా ఉండు, మన టైం వస్తుందని అన్నారు. మన టైం వస్తుందని అన్నారు కేసీఆర్ గారు. ఓకే, మన టైం వస్తుంది డెఫినెట్గా, చూసుకుందాం అన్నారు. గో హెడ్. గో హెడ్, ఏం కాదు. 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటే 3వ సంవత్సరం నడవని బట్టి గట్టిగా కొట్లాడితే ఇంకా 2 ఏళ్ళు ఎటు పోతారు, ఇల్లు ఎంత దూరం పోతారు, ఇట్లా ఎంతమంది మీద దాడులు చేస్తారు, ఎంతమందిని జైళ్ళలో పెడతారు, ఎంతమందిని కొడతారు, ఎంతమందిని చంపుతారు. సరే చూద్దాం, మనం కూడా, ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు కదా. వీటి కోసం కాదు కదా వీళ్ళకి ప్రజలు ఓట్లేసింది, ప్రజలు వీళ్ళని నమ్మింది వీటి కోసం కాదు కదా. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఏం కాదు, కొట్లాడదాం, గట్టిగా కష్టపడదాం. డిసెంబర్ నుంచి నేను కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తాను కూడా అన్నారు కేసీఆర్. రైట్, థ్యాంక్ యూ. ఇది చెన్నూరు కేంద్రంగా జరుగుతున్న వ్యవహారం. కాకపోతే రాష్ట్రంలో బాలకృష్ణ ఒక్కడే అరెస్ట్ అయ్యిండు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.